ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా భూములపై వాలిన భూతాలు అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. భూముల కుంభకోణాలకు సంబంధించిన వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యూనిటీ మాల్ లూటీ స్కామ్ అంటూ వార్త. టెండర్ల గోల్మాల్, ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులను ప్రైవేట్కు దోచిపెడుతున్న రేవంత్ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రధాని సహా కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడుడే తప్ప చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి వారంతా కూడా అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లేఖ రాశారు. కుంభకోణాల ఆధారాలన్నీ సమర్పించిన కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ కేటీఆర్ గారు లేఖ రాసిన అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. పీఎం ఏక్తా మాల్ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనిపై సమగ్రమైన విచారణ కూడా జరిపించాలని కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంశం కనిపిస్తూ ఉంది. గతంలో అమృత్ టెండర్లకు సంబంధించిన స్కామ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని విచారణ జరిపించాలని కోరినప్పటికీ అప్పుడు కూడా మీరు స్పందించలేదు. ఇతర అనేక సందర్భాల్లో కూడా మీరు కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇక్కడ కూడా ఎలాంటి విచారణలు జరపట్లేదంటేనే కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య కొనసాగుతున్న కుమ్మక్కు రాజకీయాల వ్యవహారం మరోసారి తెలంగాణ సమాజానికి అర్థమవుతుందనే అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తున్న పరిస్థితి. యూనిటీ మాల్ ఏదైతే ఉందో దాంట్లో టెండర్ల గోల్మాల్ నడుస్తుంది కాబట్టి దీనిపై వెంటనే దీన్ని రద్దు చేసేసి మొత్తం వ్యవహారంపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ బిల్డర్లకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూమిలో నిర్మించే మాల్లలో ప్రభుత్వానికంటే కూడా ప్రైవేటు బిల్డర్లకు, ప్రైవేటుకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే కుట్ర కొనసాగుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనం, ప్రజలకు సంబంధించిన ఆస్తి, భూమికి సంబంధించిన వ్యవహారం, ప్రభుత్వానికి సంబంధించిన దానికి రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఏకంగా దాన్ని భక్షణగా మారుతున్న సందర్భంలో తప్పకుండా దీన్ని వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావిస్తూ ఈ డిమాండ్ను చేసిన సందర్భం, వాటికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పొలాలు గుంజుకొని బిగ్ ధమ్కీ అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాము. హకీంపేట నిర్వాసితుల ప్లాట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేస్తూ ఉన్నారంటూ వార్త. ఇచ్చినంత తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ ధమ్కీ ఇస్తూ ఉన్నారు బిగ్ బ్రదర్స్ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. అధికారులను గుప్పిల్లో పెట్టుకొని పేదలతో ఆట, కాలనీ పేర కోట్లు కొల్లగొట్టే పనిలో నేతలున్నారంటూ ఈ అంశం. నాసిరకం రోడ్లు అలాగే ప్లాట్లలోనే డ్రైనేజీలు ఇచ్చింది తీసుకోవాలని ఉల్టా బెదిరిస్తూ ఉన్నారు. కోర్టులో స్టే ఉన్నా కూడా అక్రమార్కులు బేఖాతరు చేస్తూ ఉన్నారు అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక భూములకు సంబంధించిన వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఫోర్త్ సిటీ కాదు, ఫోర్ బ్రదర్ సిటీ అంటూ నిన్న బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డ అంశం. లైసెన్స్ లేని తమ్ముడు షెల్ కంపెనీకి రేవంత్ సర్కార్ ఏకంగా 5 ఎకరాల భూమి కేటాయించింది. అధికారం అండగా అనుచిత లబ్ధి చేకూర్చారు. అక్రమాలపై తప్పకుండా దీనిపై భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన అంశం. ఇక వక్ఫ్ భూములకు సంబంధించిన వ్యవహారంపై కూడా సర్కారు వాటిని కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వార్త. రాయదుర్గంలోని 4 సిటీలో విలువైన స్థలాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం. 2,500 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని విక్రయించే కుట్ర. గతంలో మను భూములు అమ్మే యత్నం చేశారు అప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి. అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దాంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా దానిపై నిలదీసిన సందర్భం మనకు కనిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు వక్ఫ్ భూములకు కూడా ఎసరు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే అంశం మనం చూస్తున్నాం. ప్రభుత్వంపై మైనార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే వక్ఫ్ భూములను కాపాడుతామంటూ ఇప్పుడు వాటినే చెరబట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, దానిపై మైనార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందనే విషయం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక రైతాంగానికి సంబంధించి, భూములకు సంబంధించిన వ్యవహారంలో రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన ఉన్నారు. నిన్న ఏకంగా ఖమ్మంలో ఒక రైతు పురుగుల మందు డబ్బా పట్టుకొని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఆసుపత్రి పాల్గొవడం, అతనికి చికిత్స అందించడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భం. రైతు భూమిపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం అంటూ ఈ వార్త. గతంలో కూడా ఒక అన్నదాత ఇదే రకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది తీవ్ర స్థాయిలో ఖమ్మంలో కలకలం రేపిన సందర్భం. తాజాగా మరో రైతు కూడా అలాంటి దీన పరిస్థితిని ఎదుర్కోవడం అనేది అన్నదాతల్లో వ్యక్తమవుతున్న ఆందోళనకు అద్దం పడుతోంది. పట్టాభూమిలో నుంచి రోడ్డు వేసేందుకు నేతల ప్లాన్, భూమి పోతుందేమోనని రైతు భయం, అందుకే ఈ ఆత్మహత్య యత్నం.
పురుగుల మందు డబ్బాతో పొలంలోనే సెల్ఫీ వీడియో, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతు. వాటికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక 50 కోట్ల భూమాయ అంటూ మరో అంశం కూడా కనిపిస్తోంది. సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలు అంటూ బీజేపీ నేతలు కూడా ఏక్తా మాల్కు సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర మంత్రి స్పందించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సీఎం సోదరుడికి అడ్డదారిలో భూ కేటాయింపు అంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం, ఇటీవల కన్ను మూసిన ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సైనికులు ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమ పథంలో కావచ్చు, ప్రగతి ప్రస్థానంలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో ముందుండి కేసీఆర్ గారి ప్రతి ఆదేశాన్ని శిరసావహించడమే కాదు, తెలంగాణ ప్రజల్ని, నరసంపేట ప్రజల్ని సంఘటితం చేసి అవినీతి అక్రమాలపైన, కాంగ్రెస్ బీజేపీ అవినీతి అక్రమాలపైన పోరాటం చేసిన, అలుపెరగని పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమం నిన్న నరసంపేటలో జరిగితే దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా హాజరైన పరిస్థితి మనకు కనిపించింది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమంటూ ఈ సందర్భంగా కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. లక్షలాదిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలకు హాజరైన జన సందోహం ఏదైతుందో అది ఆయన సాధించిన అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. ఎలా బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం, ఎంతకాలం అన్నది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతిమ యాత్రకు అశేషంగా తరలివచ్చిన అభిమాన జనాన్ని గుర్తు చేసిన సందర్భం. అధికారంలోకి రాగానే నర్సంపేటలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీకి పెద్ద పేరు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ నిన్న అశేష జనవాహిని మధ్య నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాకుండా, వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఆత్మీయ అనుబంధం కలిగిన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక మంది అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వెళ్ళిన సందర్భం మనకు కనిపించింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మరోసారి ఘన నివాళి అర్పిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా మరో కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. జాతీయ హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన అంశం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణకు వరప్రదాయం లాంటి పాలమూరు రంగారెడ్డిని 95% పైగా కేసీఆర్ గారు పూర్తి చేస్తే దానికి అన్ని రకాల అనుమతులు సాధించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తుంది తప్ప తెలంగాణకు సంబంధించి, అది కూడా దక్షిణ తెలంగాణ వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పాలమూరు, అలాగే ఫ్లోరైడ్కు చిరునామాగా ఉన్న నల్గొండ రైతులు, ప్రజలకు కష్టాలు తీర్చే కీలకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని చెప్పి తేల్చి చెప్పడం అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న అంశాలు కూడా మనకు ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు. ఇవి ఈరోజు మనం కీలకంగా చూస్తున్న వార్తలు.